శ్రీ సీతారాముల కళ్యాణం నయనానందకరమని తిలకించిన వారి మోక్షం కలుగుతుందని ప్రముఖ ప్రవచనకర్త కృష్ణానంద అన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని చాందా టీ రామాలయంలో భక్తులను ఉద్దేశించి ఆయన ప్రవచించారు. భారీగా భక్తులు హాజరు ప్రవచనాన్ని తిలకించి తరించారు. శ్రీరాముని జీవిత విశేషాలపై గత 3 రోజులుగా జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనం ముగింపు సందర్భంగా సీతారాముల కళ్యాణ ఘట్టాలను భక్తులకు వివరించారు. हरे हरे जय जय राम गोविंद हरे राम गोविंद हरे हरे राम 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 सीता राम 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 రాముడు కూర్చొనుంటే పెళ్లి మండపంలో వేదిక అనకూడదు కదా, పెళ్లి పీఠ. ఎస్, రైట్ వర్డ్. పెళ్లి వేదిక అలవాటు అయిపోయింది మనకి. పెళ్లి పీటల మీద రామచంద్రు కూర్చొనుంటే కొంతమంది ముత్తైదువులు సీతమ్మని తీసుకొని వచ్చి రామునికి ఎదురుగా కూర్చోబెట్టారట. వాటే కాంటెక్స్ట్, ఎటువంటి సిచ్యువేషన్, సందర్భం, సరేనా? సీత సంతోషపడిపోయింది, రాముడు చాలా తృప్తి పడిపోయాడు. వాళ్ళిద్దరు ఎదురు బదులు అట్లా కూర్చున్నారు, ఆపోజిట్గా కూర్చున్నారు, చూస్తూ ఉన్నారు. అందరు అట్లాగే కూర్చున్నారు. వెంటనే బంగారు పాత్రను తీసుకొని వచ్చాడు జనక మహారాజు. జనక్ చెప్తున్నాడు, బంగారు కలశం తీసుకొని ఏమంటారు దాన్ని, కన్యాదానం చేస్తూ, నాయనా రామచంద్ర, ఇయం సీత, ఇదిగో ఈ సీతమ్మ మమ సుత.